సో ప్రజలందరూ కూడా వాళ్ళ కోణాల్లో ఆలోచిస్తారు కాబట్టి అంకమరావు గారు మీతో ప్రారంభిస్తాను. అనుకున్నది అయితే జరిగింది, పిలుపు వచ్చింది, వెళ్తారా వెళ్ళరా, మొత్తానికి వెళ్ళారు, భేటీ అయిపోయిందో గంట పాటు చర్చించారు. సో ఈ 5 ఏళ్లలో చంద్రబాబు గారు వీళ్ళతో భేటీ ఇది రెండోసారి, గత జూలైలో అయ్యారు. ఇది ఏంటి మీకేమనిపించింది ఇదంతా చూసిన తర్వాత? ఇంకా అయిపోయినట్టేనా? ముందుగా విజయచంద్ర గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, వీక్షకులకు, పెద్దలు దీపక్ రెడ్డి గారికి, అలాగే సోదరులు పాతూరు నాగభూషణ్ గారికి అందరికీ ముందుగా నా శుభాభివందనాలు. ఈరోజు ఇది గత 2 నెలల నుంచి నలుగుతున్నటువంటి ఆలోచన. ఇది కొత్తగా ఈరోజు అంటూ వచ్చిందంటే నేనైతే భావించట్లేదు. వాళ్ళు నిమిత్తంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, ఇప్పుడు దాకా ఎన్డీఏ కూటమిలో వాళ్ళిద్దరు ఉన్నారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి కారాగార వాసం అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి సంఘీభావం తెలిపినప్పుడు కూడా, తర్వాత వాళ్ళిద్దరు 2-3 పర్యాయాలు కలిసినప్పుడు కూడా నేను వాళ్ళతో కలిసి వెళ్దాము, ఇందుట్లో ఒక్క ఓటు కూడా పక్కెళ్ళకూడదు, ఈ ప్రభుత్వానికి తిరిగి అంటే మళ్ళీ కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాలి అంటే అందరూ కలిసి ముందుకెళ్ళాలి అనే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి చెబుతూనే ఉన్నారు. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇక్కడ వాళ్ళు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఒకళ్ళిద్దరు తప్ప వ్యతిరేకించిన సందర్భాలు అయితే లేవు. ఇవాళ కొత్త కాదు వీళ్ళ మైత్రి బంధం అనేది. 1984లో అన్నగారితో పాటు ప్రారంభమైంది. ఇది 85లో కలిసి ఎన్నికల్లో పాల్గొన్నారు. అలాగే 99లో మళ్ళీ 84లో పాల్గొన్నారు, 85లో పాల్గొన్నారు, 87లో లోకల్ బాడీలో పాల్గొన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాం వచ్చిన తర్వాత 98లో పాల్గొన్నారు, 99లో పాల్గొన్నారు, 2004లో కలిసి పోటీ చేశారు, అట్లాగే 2014లో కూడా కలిసి పోటీ చేశారు. ఇందాక మీరు ఉదయించినట్టు విజయచంద్ర గారు, రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అలాగే ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి రాజకీయంగా. అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ ఎయిడ్ కూడా అంటారు నిస్సందేహంగా. కాబట్టి ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి ఒకసారి కనుక మనం మాట్లాడుకుంటే, ఇక్కడ ఉమ్మడి రాష్ట్రానికి ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, విభజిత ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, చిన్న రాష్ట్రానికి. ఈరోజు కొత్తగా ఆయన ఒరగబెట్టే పదవులంటూ లేవు, కొత్తగా ఆయనకు వచ్చేది ఏమీ లేదు. మరి 2 రాష్ట్రపతుల నియామకంలో కావచ్చు, 3 ప్రధానమంత్రుల నియామకంలో కావచ్చు ఆయన ప్రముఖ పాత్ర వహించారు. అలాగే ఆ యొక్క కూటమికి నాయకత్వం కూడా వహించిన వ్యక్తి. ఈరోజు ఆయన గురించి ఈ పొత్తులు ఎత్తులు గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే చంద్రుడికి నూలు పోగన్నట్టు ఆయన గురించి మనం ఏదో చెప్పినట్టే ఉంటుంది. ఏది ఆశించినా ఇప్పటివరకు ఆయన గురించి చూస్తూ ఉంటే రాష్ట్రం యొక్క ప్రయోజనాలనే ముఖ్యంగా చూసుకున్నాడు. చిన్న చిన్న విషయాల్లో, కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు ఉంటాయని చెప్పి చాలామంది అనుకుంటున్నా కూడా ఆయన విషయంలో ఎప్పుడు ఆయన ఆలస్యమే చేస్తూ ఉంటారు. ఏ నిర్ణయానికైనా సరే తొందరపాటు నిర్ణయాలనేవి చాలా తక్కువ, ఆచితూచి వ్యవహరిస్తాడు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఒక్కోసారి ఎంత అపరా చాణిక్యుడైనా సరే దెబ్బలు తగులుతూ ఉంటాయి. గతంలో ఆయనకు కూడా 2-3 దెబ్బలు తగిలినమాట వాస్తవమే. కాకపోతే ఇప్పుడు ఒకటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చాలామంది వాళ్ళ అభిమానులు కావచ్చు, జనసేన పార్టీ అభిమానులు కావచ్చు, వాళ్ళిద్దరూ ఏమనుకుంటున్నారంటే, మన ఇద్దరం కలిసి ముందుకెళ్తున్నాం కదా, భారతీయ జనతా పార్టీతోటి మనకు అవసరమా? ఈరోజు భారతీయ జనతా పార్టీని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా అధికార పార్టీకి అండదండలుగా ఉంటున్నారనే భావన ఉంది కదా. ఏంటిదంటే ఇవన్నీ తెలియని వ్యక్తి కాదు కదా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి వాళ్ళని ఏమడిగాడు, ఎందుకు మనం కలిసి ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా అండి, మీరు చెప్పారు నిన్నటి నుంచి దాంట్లో హల్చల్ చేస్తూ ఉంది. ఒకసారి చూసుకుంటా ఉంటే కనీసం సిగ్గు ఎగ్గు ఏమైనా ఉందా? ఈరోజు మార్ఫింగ్లు చేయడానికి కూడా ఒక అర్థం పర్థం అంటూ ఉండాలి కదా. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన 11:30కి వారిని కలిస్తే, ఆయన విమానాశ్రయం దిగంలోనే సరాసరి జయదేవ్ గారి నివాసానికి వెళ్ళారు. మరి అక్కడి నుంచి వచ్చేసి అమిత్ షా గారితో 11:30కి వాళ్ళు కలిసింది. 6:30 నుంచే మొదలు పెట్టేశారు వీళ్ళు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది మనకి? వాళ్ళకి ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పిలిపించారు వాళ్ళు? రేపు అధికారంలో రాబోతున్నాం, 400 స్థానాలు మాకు వస్తున్నాయి, తిరిగి కేంద్రంలో అధికారంలో రాబోతున్నాం అని చెప్పని భావించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పిలిపించిన కారణం ఏంటి? కేంద్ర వాళ్ళ వేగుల ద్వారా వాళ్ళకి అందిన సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతోటి రమారమి 161 స్థానాలు పైన ఈ కూటమికి రాబోతున్నాయని చెప్పని